ఏపీలో బలపడాలంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్ పార్టీతో చేతులు కలపాలని బీజేపీ తహతలాడుతోందా? అవినీతి కేసుల్లో చిక్కుకున్న జగన్ కు అభయహస్తం చూపించి తమలో కలుపుకోవడానికి బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది ఒక ప్రముఖ దినపత్రిక రాస్తున్న వార్తా కథనం. కేసుల నుంచి విముక్తి పొందాలంటే జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని పార్టీ నేతలు షరతు పెట్టగా వచ్చే ఎన్నికల తర్వాత విలీనం చేస్తారని, ఎన్నికల ముందు చేస్తే తనకు మద్దతుగా ఉన్న ముస్లింలు, క్రైస్తవులు దూరమై నష్టపోతామని జగన్ అండ్ కో వివరించినట్లు తెలిసిందని ఆ పత్రిక పేర్కొంది. ఈ మంత్రాంగం జరిగిన విషయం వాస్తవమని వైసీపీ ముఖ్య నాయకులు ఒకరు ధృవీకరించినట్లు కూడా పేర్కొన్నారు. ఈ వార్తల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఇది రాజకీయ సంచలనం రేపింది. దీనిపై చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు ఈ వార్తపై టీడీపీలోని ముఖ్య నేతలతో చర్చిస్తున్నారని అంటున్నారు. ఏపీలో తమకు మిత్రపక్షమైన బీజేపీ తమ ప్రతిపక్షంతో చేతులు కలపడానికి అవకాశం ఉందా, అసలు ఆ ఆలోచన వారికుందా అని ఆయన అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. కాగా కేసుల నుంచి బయటపడేందుకు జగన్ కూడా ఇలాంటి ఆలోచన చేస్తున్నారా అనేది హాట్ టాపిక్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ తో ఇలాంటి ప్రయత్నానికి ప్లాన్ చేసినప్పటికీ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటంతో జగన్ ఆ ప్రతిపాదనకు నో చెప్పేశారు. ఇక గతంలో సిపిఐ నేత నారాయణ జగన్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసుల నుంచి బయటపడాలంటే జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశంతోనే ఢిల్లీ టూర్లు పెట్టుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు జగన్ తీరు గురించి తెలుసునని, బీజేపీని జగన్ నుంచి దూరం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని కూడా నారాయణ వెల్లడించారు. ఇక ఏమైనా తన పార్టీ నుంచి సీనియర్ నాయకులంతా ఒకరికొకరుగా వెళ్లిపోతుంటే జగన్ పార్టీ కూడా తన మనుగడ కోసం పోరాటం చేయక తప్పదని, వచ్చే 4-5 ఏళ్ల వరకు ఈ పార్టీ ప్రతిపక్షంలోనైనా ఉంటుందా అన్నది సందేహమేనని, అందువల్లే కేసుల నుంచి బయటపడాలన్నా, రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా బీజేపీలో విలీనం కావడమే బెటర్ అని జగన్ భావిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రావచ్చునని భావిస్తున్నారు. సో వెయిట్ అండ్ సీ. For more details, please subscribe Newsmark.